So we are at Araku Coffee Museum. So maybe it is an electric charger for the cars and bikes available near to this museum. ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఎవరైనా ఎలక్ట్రిక్ ఛార్జర్ ఉంది ఇక్కడ. కాఫీ మ్యూజియం ఎంట్రన్స్. సో ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంది. బాగున్నది ఎంట్రన్స్, పిల్లలకి ఆహ్లాదకరంగా. అడల్ట్స్కి 20, పిల్లలకి 10 అంట. సో చూడండి, ఇక్కడ చాలామంది వస్తున్నారు టికెట్ తీసుకొని లోబడి వెళ్ళి కాఫీ టేస్ట్ చేస్తానికి. ఇక్కడ వివిధ రకాల కాఫీ ఫ్లేవర్స్ దొరుకుతాయి మనకి ఇక్కడ. సో బ్రదర్, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఇక్కడికి వచ్చి? చాలా సంతోషంగా ఉంది. సో మీకు ఇది మొదటిసారి అండి? సో మీరు కూడా అరకు వచ్చినప్పుడు కాఫీ మ్యూజియం బస్ స్టాండ్ పక్కనే మీకు కనిపించేదే బస్ స్టాండ్ దాటగానే ఇలా వస్తారు. ఇలా వచ్చిన తర్వాత లెఫ్ట్ మీకు ఎడమవైపు చూడగానే మీకు ఇక్కడ కాఫీ మ్యూజియం కనిపిస్తుంది. సో ఇక్కడ ఇంగ్లీష్లో అర్థం కావడానికి ఇంగ్లీష్లో రాశారు, తెలుగులో అర్థం కావడానికి తెలుగులో రాశారు. ఓకే, ఇప్పుడు లోనికి వెళ్తున్నాం. సో ఎంట్రన్స్ కూడా బాగా చేశారు, మంచిగా ఉంది. చెత్త చేతిలో ఉంటే ఇక్కడ పడేసి లోపలికి వెళ్ళొచ్చు. పిల్లలు ఆడుకోవడానికి ఇక్కడ ఆట వస్తువులు కూడా ఉన్నాయండి. సో ఇవన్నీ కాఫీ గింజలు తోటలే మీకు కనిపించాయి. సో టీ గింజలు, కాఫీ గింజలు తోటలు ఇవన్నీ కూడా సంథింగ్ బ్రెజిల్ వాళ్ళు, వేరే వాళ్ళు మనకు పరిచయం చేశారని చాలామంది చెప్తుంటారు. సో చూద్దాం, లోపలికి వెళ్ళిన తర్వాత మనకి హిస్టరీ, దాని పూర్వోత్తరాలను తెలుసుకోవచ్చు. సో ఇక్కడ ఇవన్నీ కాఫీ చెట్లే. సో ఇవన్నీ ఓల్డ్ ఐటమ్స్, ఇవన్నీ అమ్మకానికి అప్పట్లో వాడేవాళ్ళేమో. సో ఇనుపతో చేసినవి ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఓకే, ఇవన్నీ పాత స్కూటర్లు. సో ఇక్కడ బుల్ రైడ్ కూడా ఉంది, బుల్ రైడ్ కూడా చేయొచ్చు. అది ఊపుతూ ఉంటే కింద పడతాం, జాగ్రత్తగా బుల్ రైడ్ చేయాలి. సో సిట్టింగ్కి బాగా పెట్టారు ఇక్కడ, ఇనుప వస్తువులతో చేసిన సిట్టింగ్. క్యాంటీన్ కూడా ఉంది, శాండ్విచ్, ఇటాలియన్ శాండ్విచ్ కూడా ఉంది. ఇటాలియన్స్ అనుకుంటా ఇక్కడ పెట్టింది. మరి టాయిలెట్స్ ఉన్నాయి ఇక్కడ రైట్ సైడ్. పెద్ద పూజ ఉంది, పిల్లలు వెళ్ళి లోపలికి వెళ్ళి అక్కడ ఆడుకోవడానికి మాత్రం మంచి ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక్కడ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ కూడా ఉన్నాయి, అరకు సంబంధించిన ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్. ఇక్కడ అన్ని ఇనుప చైర్లు ఉన్నాయి ఇక్కడ. సో దిస్ ఈజ్ అ కాఫీ డెన్. సో వివిధ రకాల ఫ్లేవర్స్ కాఫీ ఈటరీస్. సో ప్యూర్ వెజ్ ఈటరీస్ ఉన్నాయి ఇక్కడ, బ్రెడ్స్ అండ్ బన్స్ ఉన్నాయి. సో మీ ఇక్కడ కాఫీ ఐటమ్సే కాకుండా అడవిలో దొరికే దినుసులు కూడా ఉన్నాయి ఇక్కడ. ఆకులు, ఇది బిర్యానీ ఆకు అంటాం మేము. యాలకులు, లవంగాలు, పుదీనా, జాపత్రి. సో ఇది దాచిన చెక్క. ఇక్కడికి లాస్ట్ టైం రాలేకపోయాము. సో ఇక్కడ అల్లం, ఎండబెట్టిన అల్లము, సంథింగ్ ఈ బిర్యానీకి సంబంధించినవి ఇక్కడ ఉన్నాయి, వచ్చి మీరు తీసుకోవచ్చు. సో ఇక్కడ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. సో చాలా మంచిది ఆరోగ్యానికి. ఇక్కడ మెయిన్గా పసుపు ఉత్పత్తి చేస్తారు. సో పసుపు కూడా మీరు ఇక్కడ చూడవచ్చు. సో పసుపు ఇక్కడ ఎండబెట్టి పొడి చేసినవి. ఇక్కడ మీకు ఎంత ఉందండి? కిలో చాలా తక్కువలో ఉంది, అర కిలో 250 రూపాయలు. ఓకే, ఇక్కడ చాక్లెట్స్ ఉన్నాయి. ఇక్కడ నేచురల్గా ఉంటాయండి, వాటర్ మెలన్. సో వీళ్ళు తయారు చేసినవే ఎక్కువగా ఉంటాయి ఉత్పత్తులు. సో ఇక్కడ చాక్లెట్స్ కూడా ఉన్నాయి, మేబీ తక్కువ రేటుతో ఉంటాయి, ఇక్కడ చూడవచ్చు. సో క్యాపిచినో, ఇక్కడ కాఫీ ఉన్నాయి, ఫ్లేవర్స్ ఉన్నాయి. ఇక్కడ చాక్లెట్ ఫ్లేవర్స్ ఉన్నాయి, చాక్లెట్స్. సో if you buy, you must visit this one once in Araku, near to the Araku bus station. సో డిఫరెంట్ చాక్లెట్స్ ఉన్నాయి. ఎంత ఇది కాస్ట్ ఎంత ఉంటుంది? పీస్ అయితే 15 రూపాయలు. పీస్ 15. 300 గ్రాములు 390. అవునా? ఇది కూడా ఇదెంత? పీస్ 35 అండి.
పీస్ 35. ఇది వేరు కదా, డ్రై ఫ్రూటా ఇది? డ్రై ఫ్రూటా? ఇందులో డ్రై ఫ్రూట్ ఉంటుందా? అది కాన్ఫ్లెక్స్ అండి. కాంప్లెక్స్ ఉంటాయి ఇది. ఓకే ఇది సాల్ట్. ఓకే. సో 200 grams 300 రూపీస్. సో ఇందులో డ్రై ఫ్రూట్స్ కాజు సంథింగ్ కాంప్లెక్స్ మిక్స్ అయిన ఉన్నాయి. సో అన్ని వెయిట్ని బట్టేనా? అన్ని వెయిట్ని బట్టి ఉంటాయి. ఓకే, ఈ 2 పీస్ ఇవ్వు, కింద ఉన్నాయి. పీస్ 15 ఇక్కడ ఫ్లవర్ లాగా ఉంది కదా, ఇది లాస్ట్ది. సో ఇక్కడికి వచ్చి మీరు అన్ని రకరకాల ఫ్లేవర్స్ చూడవచ్చు. ఇక్కడ ఇక్కడ గోపాల్ ఉంటారు, మీరు అతను కలిస్తే అతను మీకు కావాల్సిన ఐటమ్స్ కూడా మీకు అన్నీ ఇస్తాడు. సో డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ, డిఫరెంట్ చాక్లెట్స్ కూడా ఉన్నాయి. సో యూ కెన్ టేస్ట్ ద ఫ్లేవర్స్.